జగద్గురువులు ఆది శంకరాచార్యులు విరచించిన సౌందర్య లహరిని సులభంగా అభ్యసించి ఆ పరమేశ్వరి అనుగ్రహాన్ని భక్తివన్ ప్రేక్షకులు పొందాలని రూపొందించిన ఈ శ్లోకాన్ని విని తరించండి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మా, ఓ పరమేశ్వరి, సర్వమంగళకారకుడైన పరమేశ్వరుడు కూడా జగన్నిర్మాణ శక్తివైన నీతో కూడితేనే కాని ఈ జగత్తులను నిర్మించలేడు. నీతో కలువకపోయినట్లయితే శివుడు కదలటానికి కూడా శక్తి లేనివాడవుతాడు. కాబట్టి త్రిమూర్తుల చేత కూడా పూజింపబడే నీకు నమస్కరించాలన్నా, నిన్ను పూజించాలన్నా, నిన్ను స్తుతించాలన్నా, కనీసం నీ పేరు తలచాలన్నా కూడా గత జన్మలలో పుణ్యం చెయ్యనివాడు సమర్థుడు కాడు. అంటే పూర్వజన్మ సుకృతం లేనిదే నిన్ను అర్చించటం కానీ పూజించడం కానీ కుదరదు. అంతేకాదండోయ్, మీరు నేర్చుకున్న శ్లోకాన్ని తప్పులు లేకుండా పాడి మొబైల్లో రికార్డ్ చేసి మీ పేరు, ఊరి పేరుతో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అందులోంచి ఎంపిక చేసిన వాటిని మన భక్తివన్ ఛానల్లో ప్రసారం చేస్తాం.